ఇదిగోండి ఆఖరి ముద్ద ఏదో మా తమ్ముడు సాయి తిన్నాడు ఇప్పుడు చేసిన బిర్యానీ. వాడు ఎలా ఉందో చెప్తాడు వినండి. ఎలా ఉంది సాయి? సూపర్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నిజంగా చాలా బాగుంది. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో చేసుకుని తినండి. బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది బిర్యానీ. పలుకులు వచ్చింది, మెత్తగా వచ్చింది. బాగా వచ్చింది. గోంగూర మటన్ కూడా బాగుంది. ఓకే మా బ్రో, ఇక నేను కూడా పెరుగులోకి వచ్చేసాను. ఫస్ట్ రివ్యూ ఫస్ట్ టైం మీటవు మనోడు ఉండేసరికి ఇస్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఇదిగో మీరు కూడా తినేయండి. రివ్యూ చూసినప్పుడే అర్థమైపోయింది కదా మా బ్రో ఏంటి అనేది. ఇంకా నేను తాతయ్య మార్కెట్కి వెళ్ళి ఏం కావాలో అవి తీసుకోవడానికి వచ్చాము. ఆ తర్వాత తాతయ్య నన్ను వదిలిపెట్టేసి తాతయ్య ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మనకు కావాల్సిన తీసుకోవడానికి వెళ్ళిపోయాము. పుదీనా ఒక 20కి, కొత్తిమీర ఒక 20కి. మనకి ఇంకా వంటలో కావాల్సిన గోంగూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకొని ఇంకా మటన్ షాప్కి వెళ్ళిపోయాము. నేను వీడియో తీస్తుంటే షాబుభాయ్ ఏంటి సూర్య వీడియో తీస్తున్నావు అన్నాడు. ఈరోజు వంటది మంది మటనే, అందుకే వీడియో తీసుకొని చేస్తున్నాను షాబుభాయ్ అనేసరికి ఓకే అని చెప్పి ఇంకా నీట్గా మటన్ని కొట్టేశాడు. మనం ఎప్పుడూ షాబుభాయ్ దగ్గరే తీసుకునేది, మటన్ అయినా చికెన్ అయినా బాగా నీట్గా చేసి కొడతాడనమాట. ఇంకా చికెన్ వచ్చేసి సుధాన్న వాళ్ళ కొట్లో కొట్టి తీసుకుంటాము. ఇక్కడ రిపోర్టు సుధాన్న లేకపోయేసరికి చికెన్ షాబుభాయ్ దగ్గర తీసుకున్నాము. అదిగో ఇంకా బొడ్డోడు కూడా నీట్గా కవర్లో వేసి ఇచ్చేసాడు. ఇంకా మనం ఇంటికి తీసుకెళ్ళిపోయి వంట చేసేసుకోవటమే. ఇంకా గోంగూర తీసుకొని వస్తే మా నాయనమ్మ నేను ఒలిచిస్తే ఇయ్యయ్యా అనింది. అందుకని ఇంకా మా నాయనమ్మకి ఇస్తే ఆమె ఒలిచి పెట్టేస్తుంది. ఇదిగోండి మా బ్రో, ఇందాక తెచ్చుకున్న చికెన్ మటన్ క్లీన్ చేసుకుందాం, వచ్చేయండి. ఇదిగోండి మటన్, దీంతో ఏం చేస్తామో చూడండి. చికెన్ దీంతో ఏం చేస్తామో చూడండి. అల్లాడిచ్చేసి ఈరోజు వీడియో మాత్రం మీరు రెడీ అయిపోండి. ఇంకా మటన్ కడిగేసుకుందాం. అబ్బా మటన్ యమ్మీ మటన్ లివర్ కూడా. ఇదిగోండి చికెన్ కూడా వేసేసుకుందాం. లైక్ పీసులు అసలు అల్లాడిచ్చేసింది చికెన్ కూడా. దీన్ని ఏం చేస్తామో మీరు చూడండి కాసేపట్లో. చాలా రోజులు అయిపోయింది కదా మీ అందరి దగ్గరికి వచ్చేసి, అందుకే దీంతో తీసుకొని వచ్చేసాం మా బ్రో. ముందుగా పసుపు వేసుకుందాం కడుక్కోవడానికి. రెండిట్లో వేసేసుకుందాం పసుపు. తర్వాత ఉప్పు, నీసు వాసన రాకుండా బాగా అవుతుంది, అందుకని వాటిని పసుపు ఉప్పేసి కడిగేసుకుంటాం మా బ్రో. ఇవి ఇంకా నీట్గా పసుపు ఉప్పేసి మిక్స్ చేసుకున్నాక నీళ్ళు పోసి కడిగేసుకుందాం. నీళ్ళ నుంచి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పటికీ ఒకసారి కడుకుందాం, మళ్ళీ రెండోసారి కూడా కడుగుదాం. దాన్ని తీసేసి 2 సార్లు కడుక్కుంటే ఇంకా దీంట్లో పచ్చి వాసన పోతుంది మా బ్రో. ఇదిగోండి మటన్ క్లీన్ అయిపోయింది, సూపర్గా ఉంది. ఇంకా దీన్ని మనం ఇంత మసాలాలు వేసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఇదండి శుభ్రం చేసుకున్నాక ఇంకా కుక్కర్లో వేసి మనం ఉడకబెట్టుకుందాం. మటన్ వేసేసాను. ఇంకా అందులోకి ఇంగ్రీడియంట్స్ వేయాలి, చూడండి ఏం వేస్తాను. అందులోకి 1.5 స్పూను కారం వేసుకో, స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకొక స్పూను గరం మసాలా. ఇదిగోండి ఇందులోకి ఏమేమి వేసాము, కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి. ఆ తర్వాత ఆఖరిలో మనం ఏం వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇంకా పొయ్యి మీద పెట్టి 10 విజిల్లు వేస్తే కూర ఉడికిపోయింది. ఓకే కుక్కర్ పెట్టేసుకున్నాం. ఒక 10 విజిల్లు వస్తే మటన్ ఉడికిపోయింది. అవి అలా ఉడుకుతుంటాయి, అందులోకి చికెన్ క్లీన్ చేసుకుందాం. ఇగో ఈ కడుగు వేసి పెట్టుకున్నాక ఇంకా వీటిని కూడా వాటర్ వేసి కడిగేసుకుందాం. కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే నీట్గా శుభ్రంగా ఉండాలంటే అన్నీ కడిగి పెట్టుకోవాలి. అదిగోండి మీకు వెనకాల వినిపిస్తున్నాయా, విజిల్లు వస్తున్నాయి, మటన్ ఉడికిపోతుంది. ఇంకా దాన్ని కూడా వంటేద్దాం మామ బ్రో. ఇదిగో ఇవి కూడా కడిగేసి పెట్టుకున్నాము 2 సార్లు. ఇంకా వీటికి కూడా మసాలా పట్టిద్దాం. ఓకేనా? ఒక లుక్ ఇట్ అయ్యండి మామ బ్రో. ఇటు చూడండి ఏమేమి తీసి పెట్టేస్తున్నాము. ఇవన్నీ ఎందుకో తెలుసా, ఇప్పుడు మనం చికెన్లు అయిపోతున్నాము. ఇవ్వండి 2 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 కప్పు పెరుగు, 1 స్పూను ఉప్పు, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవ్వండి ఒక 20 మిరియాలు దంచి పెట్టుకొని పొడి చేసుకున్నాము. ఇవన్నీ చికెన్లో వేసుకుంటాము. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నామా అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నామా బ్రో. ఇప్పుడు చికెన్లో వేసి మనం వీటిని కలిపేస్తాం. ఇవ్వండి ఖచ్చితంగా చూడండి, నేను కేజీకి ఈ చికెన్ కేజీ అనమాట, అందుకని ఇవన్నీ తీసుకున్నాను. ముందుగా కారం వేసేసుకున్నాం, ఆ తర్వాత పసుపు, ఇంకా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెరుగు. రెసిపీలో ఇది పెరుగు ఖచ్చితంగా ఉండాలి. అంతకన్నా ఇంకా మనకి మసాలాకి ఇదిగోండి మిరియాల పొడి. ఇంకా దీన్ని కలిపేసుకుందాం. కలిపేసినాక వీడియో పెడతాను. ముందు ఇప్పుడు కలుపుకునేటప్పుడు చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇవ్వండి శుభ్రంగా ఇవ్వండి బాగా కలిపేసుకున్నాం మా బ్రో. ఇంకా దీన్ని కాసేపు మనం పక్కన పెట్టుకుంటే తీసుకొని ఇంకా మనం కాసేపు అయినాక మనం వంట చేసుకుందాము. అందుకే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను.
చూడండి ఇంకా మసాలా మిగిలిపోయింది కదా, ఇది మొత్తం తీసి దీనిలో పెట్టుకుందాం. ఇదిగో మామ బ్రో, మొత్తం తీసినాక ఇది ఉంది, దీన్ని మనం దీనిలో వేసేసి పెట్టేసుకుందాం. ఇవి నేను కలుపుతుండగా నానమ్మ గోంగూర వలిచేసి నాకు ఇచ్చిందే మామ బ్రో. నానమ్మ గోంగూర ఇచ్చినప్పుడే అర్థమైపోయింది కదా మామ బ్రో ఏం చేయబోతున్నామో, మటన్ గోంగూర చేయబోతున్నాం మామ బ్రో. అందుకని ఇంకా దాంతోపాటు మనం దమ్ బిర్యానీ కూడా చేసుకుందామని చెప్పి ఇవన్నీ చేస్తున్నాను. ఇంకో చూసేయండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మొత్తం ఇంకా రెడీ అయిపోయినాయి. వీటిని కట్ చేసుకుందాం. ఏది ఎలా కట్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. అంతలో మనం గోంగూర కడిగేసుకుందాం. వచ్చేయండి, ఇదిగో ఉల్చిపెట్టిన గోంగూర కడిగేసుకుందాం. పక్కన తీసి పెట్టుకొని వాటిలో వాటర్ పోసేసుకొని క్లీన్ చేసుకుందాం. కుక్కర్లో ఉడకబెడతారు కాబట్టి కుక్కర్లో వేసి పెట్టేసుకుందాం. ముందుగా మనం ఇదిగోండి గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయ కోసేసుకుందాం. పెద్ద ముక్కలే అండి, ఇదండి ఇలా కోసుకోవాలి, పెద్ద ముక్కలే. అట్లా తర్వాత ఉడకబెట్టేసుకున్నాక ఈ మెత్తగా అయిపోతాయి కదా గ్రైండ్ చేసుకుని, అందుకని పెద్ద ముక్కలు కోసుకోవాలి. ఇంకా వాటితో పాటు ఒక 20 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని గోంగూరలో వేసేసుకుందాం. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాం. ఇంకా గోంగూరలో వేసేసుకుందాం. వేసేసుకొని అట్లా ఉప్పు, పసుపు వేసుకుంటే ఇంకా మనం కుక్కర్ వేసేద్దాం. ఒక స్పూను పసుపు. మీరు గమనించారో లేదో మా బ్రో, ఒకసారి చూస్తే చింతపండు కూడా ఉంది. చింతపండు ఇంటికి వేసామంటే ఈ పచ్చడిలోకి ఖచ్చితంగా చింతపండు ఉంటేనే చాలా బాగుంటుంది, అందుకే వేసాను. ఇంకా కుక్కర్ పెట్టేసుకుందాం. వచ్చేయండి. మామ బ్రో మర్చిపోయాను, అంతలోకి మీరు వేసుకుంటే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే లేదు మామ బ్రో. ఇవ్వండి, దీనికి ఇంకా మనం మూత పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే అయిపోతుంది మామ బ్రో. ఇంకా మనకి గోంగూర మటన్ స్టార్ట్ అయిపోయింది. వంట చేయటం మీరు రెడీగా ఉండండి, ఎలా చేస్తానో చూడటానికి. 4 విజిల్లు వచ్చినాయి మామ బ్రో. ఇంకా ఆపేస్తున్నాను, మెత్తగా ఉడికేసుకునేది. మటన్ గోంగూర తాలింపులోకి ఉల్లిపాయ ఎలా కోసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇటు కోసేసుకొని మధ్య కోసుకొని, నేను ఈ వైట్ తీసేస్తాను మామ, అందుకని తీసేస్తాను, అది మంచిది కాదు ఎప్పటికీ, అందుకని తీసేస్తాను. ఆ తర్వాత ఇది కోసేసుకొని వాటిని అట్లా వాటిని ఇంత సన్న పీసులాగా కోసుకోవాలి మామ బ్రో. ఎందుకంటే తాలింపులోకి వేసుకొని తర్వాత తాలింపు వేసుకుంటే సూపర్ ఉంటుంది, అందుకని ఇలా కట్ చేసుకుంటాం మామ బ్రో. మీరు కూడా ఇలా వేసుకొని చాలా మంది చిన్న పీసెస్గా కూడా చేసుకుంటారు, కానీ మనకి ఇంట్లో మామ ఇలా నేర్పించింది, అందుకని ఇలా కట్ చేసుకుంటాం మామ బ్రో. ఇలా చేసేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు ఒక్కటే చాలా మామ బ్రో, పచ్చిమిరకాయ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాకే పచ్చిమిరకాయలు అందులో వేసేసాం కాబట్టి ఇంకా ఉల్లిపాయలు చాలు. ఇంకా ఉల్లిపాయలు కోసినాక ఇదిగోండి, ఇది ఉడికిపోయింది చూడండి. దీన్ని మనం రుబ్బుకుందాం. పప్పుకు తీసి మెత్తగా రుబ్బుకుందాము. ఉల్లిపాయలు వేసుకున్నాక చిన్న ఉల్లిపాయలని దంచుకొని వేసుకోవాలి. ఇదిగోండి, పచ్చాగా దంచుకోవాలి. ఇంకా గిన్నె పెట్టి నూనె వేసేసుకుందాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి వంట స్టార్ట్ చేసేద్దాం. ఇదిగో ఇందాక ఆయిల్ పోసి పెట్టుకున్నాం కదా, లవంగాలు, 2 స్టార్ పువ్వులు, ఇంకా అలా ఆయిల్ హీట్ ఎక్కుతున్నాగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలని నీట్గా వేయించుకుందాం. ఇదో ఇలా వేయించుకుంటూ ఉండాలి, కింద అడగకుండా అటుకి ఇటుకి అనుకుంటూ దీన్ని కూడా కదిలించుకుంటూ ఉండాలి. ఇంకా అవి వేగుతుండగా కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని వేయించుకుందాం. అవి బాగా వేగినాయి అనుకున్నాక ఇందాక మనం దంచి పెట్టుకున్న చిన్నులపాయలు వేసుకోవాలి. వాటిని కూడా శుభ్రంగా అంటే నీట్గా వేయించుకోవాలి, అటుకు ఇటుకి మాడకుండా. ఇవన్నీ వేగిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి. గోంగూరని దానిలో వేసి కలుపుకోవాలి. ఇలా గోంగూర బాగా ఉడుతున్నప్పుడు ఇంకా ఇందాక ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసేసి కలిపేసుకుందాం. ఇంకా మటన్ కూడా వేసుకున్నాక మటన్ని కలిపేసుకుందాం. ఇది విధానం మీకు కొత్తగా ఉండొచ్చు మామ బ్రో, చాలామంది వేరే ఇలాగా చేస్తారు, ఇది మేము చేసే రకం మామ బ్రో. కానీ ఇలా చేస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఏంటి 2 సార్లు ఉడికిచ్చారా అనుకుంటున్నారు కదా, కానీ ఇట్లా చేస్తే మనం తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది మామ బ్రో. అసలు ఇది చూడండి, మొత్తం ఉడికేసి ఎంత బాగుందో. ఇంకా దీన్ని మనం మూత పెట్టేసుకొని కాసేపు ఉడకపెట్టుకుందాం. అప్పుడు మటన్లో ఉన్న వాటర్ దీనిలోకి రెండింటిలోకి మిక్స్ అయ్యి అసలు సూపర్ అంటే సూపర్గా వస్తుంది కూర. చూడండి మీరు కూడా. ఇదిగోండి ఇంకా ఉడికిపోయింది చూడండి, గుమ్మలాడిపోతూ, అబ్బా అసలు మామూలుగా లేదు, సూపర్గా ఉంది మామ బ్రో. ఇదిగోండి ఉడికిపోయింది, దాంట్లోకి కలిసి ఉంటే ఉంటుంది మామ బ్రో. అసలు కేక్ అంటే కేక్ అంతే. ఇదిగో చూడండి, ఇంకా అయిపోయింది. దీని మీద కొంచెం మనం గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది మామ బ్రో, అది కూడా వేసేసుకుందాం. బులక్ అంట ఉడుకుతూ ఉంటే ఇందులో మనం ఇంకా గార్నిష్కి కొత్తిమీర వేసేద్దాం మామ బ్రో.
అసలు చూడండి ఎంత బాగుందో, ముక్క బాగా గోంగూరలోకి పట్టేసి అసలు అల్లాడిచ్చేస్తుంది మామ బ్రో. ఇంకా గోంగూర అయిపోయింది మామ బ్రో. ఇదండి గోంగూర మటను సూపర్ అంతే. ఇంకా దమ్ బిర్యానీ చేసుకుందాం, వచ్చేయండి. కొంచెం తీసుకొని నాయనమ్మకు కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోదాం. ఇద్దాం. ఇంకా గోంగూర అయిపోయింది. ఇంకా మనం దమ్ బిర్యానీకి ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఉడకబెట్టేసుకుందాం కుక్కర్లో వేసుకొని. కుక్కర్లో పెట్టేసుకున్నాక ఇంకా మనం 4 విజిల్లు కానీ వచ్చినాయి అంటే ఇంకా మనకి దమ్ బిర్యానీకి చికెన్ రెడీ అయిపోతుంది. చేసేసుకుందాం, వచ్చేయండి. ఇదిగో మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము. చికెన్ది ఇలా పెట్టేసుకొని 4 విజిల్లు వేసుకుంటే చికెన్ ఉడికిపోతుంది. చికెన్ ఉడుతుండగా మనం అంతలోకి బాస్మతి రైస్ నానబెట్టుకుందాం. 3 గ్లాసులు తీసుకుంటున్నాను నేను. 3 గ్లాసులు దానిలోకి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, అందుకే 3 గ్లాసులు తీసుకుంటున్నాను మామ బ్రో. ఇందాక ఒకటి వేసాను, ఇప్పుడు 2వ గ్లాసు, ఇప్పుడు 3వ గ్లాసు. ఈ బియ్యంని శుభ్రంగా కడుక్కుందాం నీళ్ళు పెట్టి. ముందు బియ్యాన్ని నీట్గా కడిగేసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత ఎన్ని పోయాలో కొలతలు చెప్తాను. ఇదిగో బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి పెడుతున్నాం. కడిగి పెట్టుకున్నాక వీటిలోకి 3 గ్లాసుల బియ్యం వేసుకున్నాం కాబట్టి 5 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి మామ బ్రో. 1 2 3 4 5 గ్లాసులు నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి మామ బ్రో. కాసేపు నానబెట్టుకుంటే అక్కడ మనకి చికెన్ కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం బిర్యానీ చేసుకుందాం. అంతలోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కోసి పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీలోకి ఉల్లిపాయలు కోసుకుందాం. ఎలా కోసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. వీటిని మజ్జిగ కోసి సన్నగా కట్ చేసుకుంటాం మామ బ్రో. బిర్యానీలోకి చాలా బాగుంటాయి. కన్నా ముందు ఫ్రైడ్ ఆనియన్స్కి మజ్జిగ కోసి, అదిగోండి కుక్కర్ విజిల్లు వచ్చేస్తున్నాయి. ఈ ఉల్లిపాయని మధ్య కోసి ఫ్రైడ్ ఆనియన్స్లోకి సన్నగా తురుకుంటే సూపర్గా వస్తుంది మామ బ్రో. చూపిస్తా చూడండి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్లో కోసుకుందాం. ఇలా కోసేసి మధ్యలో వైట్ తీసేస్తాను మామ బ్రో, ఇందాక చెప్పినట్టు. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్లోకి సన్నగా. ఆహా, బిర్యానీ కూడా అయిపోతున్నట్టుంది, విజిల్ వస్తున్నాయి. ఇంకా ఇది కూడా కట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా మనం బిర్యానీ స్టార్ట్ చేసేసుకుందాం. కట్ చేసి పెట్టేసుకున్నాం మామ బ్రో. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్లోకి. ఇంక ఇప్పుడు బిర్యానీలో కోసుకున్నాం మామ బ్రో. ముందు మజ్జిగ కోసి వైట్ తీసేస్తున్నాం, తర్వాత మళ్ళీ మజ్జిగ కోసి సన్నగా కోసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మామ బ్రో. మీరు కూడా ఎప్పుడైనా చేస్తుంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. మటన్ గోంగూర ఎలా చేసుకున్నారో, దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటారో, మీకు తెలిసిన స్టైల్ ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో. అలానే ఇంకేదైనా వెరైటీస్ ఏమైనా చేయాలంటే ఒకసారి నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో. ఆ వంట చేసి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇవ్వండి ఉల్లిపాయలు కోసుకోవడం లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. వంట వీడియో చేసి చాలా రోజులు ఉంది మామ బ్రో. ఈ ఇయర్లో అసలు ఒకటి కూడా చేయలేదు, అందుకే ఈరోజు మంచి స్పెషల్గా చేయాలని చెప్పి ఇది చేస్తున్నాను మామ బ్రో. మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఉల్లిపాయలు కొట్టడం అయిపోయింది, వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. అయిపోయినాక పచ్చిమిరపకాయని కోసేసుకుందాం. పచ్చిమిరపకాయని ఎలా కోస్తామో ఒకసారి బాగా గమనించండి మామ బ్రో. పచ్చిమిరపకాయని మొత్తం కట్ చేయట్లేదు, ఇలా ఘాటు పెట్టుకున్నామంతే. ఇలా ఘాటు పెట్టుకొని ఇదిగో చూడండి, ఇలా ఘాటు పెట్టుకుంటే చాలు. మొత్తం కోయిన అవసరం లేదు, మొత్తం కట్ చేయని అవసరం లేదు. బిర్యానీలోకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మామ బ్రో. దీనిలోకి ఒక 4 పచ్చిమిరపకాయలు కానీ 5 పచ్చిమిరపకాయలు కానీ తీసుకుందాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా కోసేసాము, వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి బిర్యానీలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పెరుగుచారులోకి కూడా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం మామ బ్రో. ఇదిగోండి ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి, అందుకే పెరుగుచారులో కూడా వేసి పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఇందాక కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకున్నాము. ఇదిగోండి పెరుగుచారులోకి ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం. ఇంకా పుదీనా వేసి ఉప్పు వేస్తే అయిపోతుంది. ఇదిగోండి 1/2 స్పూన్ ఉప్పు అందులో వేసేద్దాం. ఇంకా ఇదిగో చూడండి పెరుగుచారులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసేసాం. ఇంకా పెరుగేసుకుంటే పెరుగుచారు కూడా రెడీ అయిపోతుంది. ఈ కొత్తిమీర, పుదీనా కూడా మనం తీసేసి పెట్టుకుందాం. బిర్యానీలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత ఇదిగో కొత్తిమీర, పుదీనా, నానబెట్టుకున్న బియ్యము, అదే బాస్మతి బియ్యము, ఇగోండి బిర్యానీ దినుసులు. ఇంకా వంట చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంట్లోకి నెయ్యి పోసేసుకుందాం.
ఇదిగోండి నెయ్యి. ఆ నెయ్యి కరిగినాక అందులోకి ఆనియన్స్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం. నెయ్యి బాగా కరిగి సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేజ్ వచ్చింది. ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఆనియన్స్ వేసుకుందాం. బాగా చూసారా, అసలు సూపర్ అంటే సూపర్. బాగా వేగిపోతే చూడండి, వాటిని కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే మనం తీసి పెట్టేసుకుందాం మామ బ్రో. అవి మాడకుండా అటుకి ఇటుకి అనుకుంటూ ఉండాలి మామ బ్రో అప్పుడప్పుడు. అంటే ఇవి మళ్ళీ మాడిపోయినాయి అంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. అందుకని వాటిని మంచిగా వేపుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం బిర్యానీ రెడీ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇవి ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇవి తీసి ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక కాజు కూడా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, కాజు కూడా వేగిపోయినాయి, వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయినాక ఇంకా బిర్యానీకి సంబంధించినవి వేసుకుందాం. బిర్యానీ దినుసులన్నీ దీన్ని కొంచెం అటుకి ఇటుకి అనుకొని దాంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతుండగా పచ్చిమిరకాయలు వేసుకొని వాటిని కూడా వేయించుదాం. ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేగుతుండగా ఇవ్వండి బిర్యానీ ఆకులు వేసుకుందాం. అవి బాగా వేగుతుండగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు వాటిని వేపుకుందాం. అంటే ఇలా అటుకి ఇటుకి అనుకుంటా ఉండాలి మామ బ్రో. ఎందుకంటే కింద మంట అంటుకోకూడదు, అందుకని చెప్పి అంటున్నాను. ఇంకా పచ్చివాసన పోయింది, వేగేస్తుంది. ఇంకా మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇదండి పుదీనా వేసేసుకుందాం. వీటిని కూడా బాగా కలుపుకుందాం. ఇంకా ఇవి వేగినాక ఇంకా ఇందులోకి మనం నీళ్లు పోసుకోవాలి మా బ్రో. ఏంటంటే ఇంకా బియ్యం వేసుకోవడానికి మనం నీళ్లు పోసేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు మా బ్రో. ఇదిగోండి పోసేసాను, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కాసేపట్లో మనం బాస్మతి రైస్ వేసుకుందాం. వేసుకునే దానికన్నా ముందు మనం లెమన్ సాల్ట్ వేసుకోవాలి మా బ్రో. అప్పుడే ముక్క అయినా బిర్యానీ అయినా ఇరగకుండా నీట్గా ఉంటుంది మా బ్రో. అందుకని ఖచ్చితంగా లెమన్ సాల్ట్ వేసుకోవాలి. వాటితో పాటు మనం లెమన్ కూడా పిండుకున్నా మంచిదే, ఒక లెమన్. ఆఖరిలో ఇవన్నీ వేసిన తర్వాత మనం లెమన్ సాల్ట్ కానీ లెమన్ కానీ పిండుకోవాలి మా బ్రో. ఒక లెమన్ అయితే సరిపోతుంది, లెమన్ సాల్ట్ అయితే ఒక ½ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే బియ్యం విరగకుండా మెత్తగా అవ్వకుండా ఉంటుంది మా బ్రో. ఇంకా పెట్టేశాం కదా, ఇంకా నేను మూత పెట్టేస్తున్నాను మా బ్రో. ఒక 2 నిమిషాలు ఆగినాక మళ్ళీ ఓపెన్ చేద్దాం అదే ఫ్లేమ్లో. కాసేపటికి తీసి చూసుకొని ఉడుకుతున్నది మా బ్రో. మనం అందులోకి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. అంటే నేనైతే 1 స్పూన్ ఉప్పు వేసుకుంటాను మా బ్రో. మీరు ఈ కేజీకి అయితే నేను వేసుకుంటాను, మీరు కూడా అంతే క్వాంటిటీ వేసుకోండి. ఇంకా ఉప్పు వేసుకున్న 2 నిమిషాలకి చూడండి మా బ్రో, బులక్ అంట. అది చూడండి ఎలా వస్తుందో పొగలు. ఇంకా దీనిలోకి మనం అన్నం వేసేసుకుందాం, ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని. ఇదిగోండి బాస్మతి రైస్ వాటర్ తీసేసాను ఇందాకటి, వాటిని ఇట్లా వేసేసుకుంటున్నాం. బియ్యం వేసేసుకున్న తర్వాత ఇదిగోండి కలుపుకొని పెట్టుకుందాం. మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని ఇది ఒక 60% ఉడికింది అనుకున్నాక మూత తీసేసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. అయిందో లేదో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మా బ్రో. అబ్బా ఉడికిపోయింది మా బ్రో. ఇంకా ఇందులోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న చికెన్ వేసేస్తే దమ్ బిర్యానీ ఒక లెవెల్కి వచ్చేస్తుంది మా బ్రో. ఇదిగోండి ఇందాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ అందులో వేసేస్తున్నాం. ఇంకా ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనం అన్నంలోకి కలుపుకోవడమే మామ బ్రో. అంటే ఎక్కువ కలపకూడదు, అలా తీసుకొని పక్కకు పెట్టుకుంటూ అలా జాగ్రత్తగా చేసుకోవాలి మామ బ్రో. ఎందుకంటే మళ్ళీ ముక్క విరిగిపోతుంది, ఆ తర్వాత అన్నము మెత్తగా అయిపోతుంది మామ బ్రో. అందుకని చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి చేసుకోవాలి మనం చేసుకునే పనంతా. ఇదిగోండి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం ఇదే ఫ్లేమ్లో మూత పెట్టుకుందాం మామ బ్రో. 2 మినిట్స్ అయిపోయింది మామ బ్రో. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఓపెన్ చేసి. వావ్, దమ్ము బిర్యానీ రెడీ అయిపోతుంది మామ బ్రో. ఇంకా దీన్ని మనం దమ్ పెట్టుకుందాము. కింద ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టి దాని మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ మీద మనం మళ్ళీ దమ్ పెట్టేసుకుందాం. ఈ ప్యాన్ మీద బిర్యానీ పెడితే అప్పుడు దమ్ బిర్యానీ అయిపోతుంది మామ బ్రో.
ఇలా పెట్టుకునే దానినే ఇలా ప్యాన్ పెట్టుకొని పైన బిర్యానీ పెట్టుకునేదాన్ని దమ్ బిర్యానీ అంటారు మా బ్రో. బయట హోటల్స్లోకి ఎలా చేస్తారు, ఇళ్ళలోకి ఎలా చేస్తారు, నేను ఇంకో ఎలా చేస్తాను మా బ్రో. నాకు వచ్చిన విధానం ఇదే, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మా బ్రో. ఈ పైన మనం ఇంకాసిని పుదీనా కొత్తిమీర వేసి దమ్ పైన మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల తర్వాత తీసేద్దాం. వేసేసాను, ఇంకా మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాల్లో దమ్ బిర్యానీ రెడీ. ఇంకా తినేయడానికి నాతో పాటు వచ్చేయండి మీరు కూడా, కానీ ఒక 10 నిమిషాలు మాత్రం పడుతుంది. ఇవ్వండి ముక్కలు బిర్యానీ, ఇంకా చూడండి అసలు మామూలుగా లేదు, అల్లాడిచ్చేసింది. మూత పెట్టేసుకుందాం మా బ్రో. దమ్ము పెట్టి కూడా అయిపోయింది చాలాసేపు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో లాస్ట్ మూమెంట్. చూసి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ సూపర్ క్యాక్ అంతే, అల్లాడిచ్చేసింది మా బ్రో. ఇంకా మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. మర్చిపోయాను అంతలోకి దీనిలోకి ఇందాక మనం వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అను కాజు వేసేసుకుందాం. ఇదిగండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. బాబా ఇదిగండి కాజు కూడా వేసేసుకుందాం. సూపర్ అంటే సూపర్ వచ్చింది మామ బ్రో. ఇంకా తిందాము ప్లేట్లో పెట్టేసుకొని ఎలా ఉండితో చూద్దాం. ఒకసారి స్లో మోషన్లో మీకోసం ఒక షాట్ వేస్తాను చూడండి. మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ లోపల దమ్ము, అసలు పీలుస్తూనే సూపర్ క్యాక్ ఉంది మా బ్రో. అసలు అల్లాడిచ్చేసింది. ఇంకా మనం కూడా తినేద్దాం, నాతో పాటు తినడానికి వచ్చేయండి. ఇదండి మామ బ్రో, పెట్టేసుకుందాము. మండిపోతుంది, కాలిపోతుంది మామ బ్రో. సరే చేద్దాం ముందు లోపల నుంచి ఎలాగోలా. అబ్బా చూసారా పొగలు అల్లాడిచ్చేస్తుంది మామ బ్రో. ఇదిగోండి మొక్క పెట్టేస్తున్నాను, ఇదో పెట్టేసుకున్నాను. బిర్యానీ కూడా దాంతోపాటు బిర్యానీ. ఇదిగోండి పొగలు చూడు ఎలా కక్కుతున్నాయో. బాబా అసలు అల్లాడిచ్చేస్తుంది కదా మామ బ్రో మీకు చూస్తుంటేనే. ఇప్పుడు మనం తినేద్దాం మామ బ్రో. బిర్యానీ పెట్టేసుకున్నాము అందులోకి. ఇవ్వండి ఇంకా ఇందాక మనం చేసిన మటన్ గోంగూర పెట్టేసుకుందాం మామ బ్రో. అది గోడ ఎట్లా ఉందో చూసేద్దాం. ఇదిగోండి మామ బ్రో బొక్కలు ఇదో చూడండి. అంటే బొక్కలు అంటారు, మా ఊర్లో అయితే బొక్కలు అంటారు మామూలుగా. మీకు తెలంగాణలో అంటారని బొక్కలు అంటాం, మా ఊర్లో అయితే ఎముకలు కండ అంటాం మా బ్రో. పెట్టేసుకున్నాము. వీటితో పాటు ఇంకే మనకి ఏం కావాలి, ఉల్లిపాయ నిమ్మకాయ. ఇదిగో మా బ్రో ఉల్లిపాయ నిమ్మకాయ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా ఆఖరిలో ఇదిగోండి ఆఖరిలో వేసుకోవడానికి పెరుగు చారు. ఇంకా ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాం మా బ్రో. దగ్గర నుంచి ఒకసారి మీకు క్లోజ్ షాట్ వేస్తాను. అబ్బా ఒకసారి ఇటు చూడండి మామ బ్రో, అసలు పొగలు ఎట్టా వస్తున్నాయో. అబ్బా అసలు మామూలుగా లేదు మామ బ్రో. మీకైతే ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం అర్థం చూడండి కావాలంటే. అబ్బా ఇంకా దీన్ని మనం తినేద్దాం, వచ్చేయండి మామ బ్రో. ఓకే మామ బ్రో. అబ్బా చాలా అంటే చాలా వేడుకుంది మామ బ్రో. ఇంకా ఎలా ఉందో పొడిగా చూసారా, చెప్పాను కదా ఆ నిమ్మకాయ పిండి లెమన్ సాల్ట్ పిండితే మాత్రం ఇలా పొడిగా వచ్చేస్తుంది మామ బ్రో. అసలు చూడండి మీకే పొగలు ఎలా వస్తున్నాయో. ఇదిగోండి ఒక ముద్ద పెట్టేసి తినేద్దాం. ముందు దమ్ బిర్యానీ. మీకు చెప్పడం కన్నా నా చేతులు బాగా కాదురే మామ బ్రో. సరే ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకు, అదే ముద్ద నాకు. సామే రంగా సూపర్ అంటే సూపర్, కత్తంటే కదే కేకదే అల్లాడిచ్చేసాను మా బ్రో. మనం మటన్ గోంగూర రండి. ఇదో మటన్ గోంగూర అందులో కలిపేస్తున్నాను. ఇది కూడా తినేద్దాం. అబ్బో ఇదిగోండి మామ బ్రో మటన్ గోంగూర కలిపి ముద్ద. ఇది నా స్వామి రంగడిగా రంగ మామ బ్రో, అల్లాడిచ్చేసింది మామ బ్రో. ఫుడ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది మామ బ్రో. మీకోసమే ఈ ఇయర్ ఫస్ట్ ఫుడ్ వీడియో దీంతోనే తీసుకొని వచ్చేసాను. గోంగూర మటన్ అల్లాడిచ్చేసింది, మీరు కూడా ట్రై చేయండి మామ బ్రో. చాలా అంటే చాలా బాగుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మన వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి మామ బ్రో. ఎలాగో మన ఫాలోవర్లు మన మామ బ్రోలు అందరూ ఎలాగైనా లైక్ కొట్టేస్తారు, యూజ్ చేసేస్తారు మామ బ్రో. కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా షేర్ చేయండి మామ బ్రో. ఒక్కసారి చేస్తే మన కంటెంట్ ఏంటని తెలుస్తుంది. మీకోసం షార్ట్స్తో ప్రతిరోజు వస్తాను, వీడియోస్తో మాత్రం శుక్రవారం రోజే రాగలను మామ బ్రో. దయచేసి దీనికి ఏం అనుకోకండి. కూర మాత్రం అల్లాడిచ్చేసింది మామ బ్రో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్.